పొరపాట్లు జరిగినాయి, పార్టీని స్ట్రాంగ్ చేయలేకపోయినాం, కసితో పనిచేయాలి, అందుకే ఓడం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోటుపాట్లు ఉన్నాయి, మాకు చేసింది ఏంటి కేటీఆర్ పై క్యాడర్ ఆగ్రహం అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి ఒకసారి మన వల్ల పొరపాట్లు జరిగాయి. ఇక్కడ చూడండి, ఇక కార్యకర్తలపై నెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి బీఆర్ఎస్ కార్యకర్తలారా, ఇగో ఈ యొక్క అహంభావి అహంకారి యొక్క విధానాల వల్లనే మీ పార్టీ ఓడిపోయింది అనేది ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఇక ఏమీ లేదు, ఈయన అహంభావి అహంకార మాటలు, దొందుడుకుతనము, ఇక మనుషులను పురుగులుగా చూసేటువంటి తత్వం. అంటే కనీసం ప్రతిపక్ష నాయకులు కానీ, ప్రజల్ని కానీ, లేకపోతే ఆఫీసర్లను కానీ కనీసం వాళ్ళకు విలువ ఇవ్వకుండా ఈరోజు ఆయన చేసినటువంటి అహంకారపు చేష్టలు ఏవైతేనో బీఆర్ఎస్ పార్టీని కొంప ముంచిన విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ మన వల్ల పొరపాట్లు జరిగాయి, లోటుపాట్లు ఉన్నాయి, చేయాల్సిన పనులు చేయలేకపోయాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వంగా పనిచేశామని, కానీ అదే సమయంలో పార్టీని పడుకోబెట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వంగా పనిచేశారు, ఆ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి అధికారాన్ని మీరు అనుభవించారు, ఆర్థిక ప్రయోజనాలు మీరు అనుభవించారు, అనేక రకాలైన హోదాలు మీరు అనుభవించారు, ఇక ప్రతిదీ కూడా మీరు అనుభవించారు. కానీ కార్యకర్తలకు నాయకులకు చేసిందేమీ లేదు. ఈరోజు గ్రామాలలో కానీ ఎక్కడైనా కానీ టీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎవరైతే ఉన్నారో చాలా సంతోషంగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు మాకు స్వేచ్ఛ వచ్చిందనేటువంటి కోణంలో మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీ ప్రభుత్వం అయినందుకు మీ పార్టీ కార్యకర్తలే నాయకులే సంతోషంగా ఉన్నారంటే మీ పరిపాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఒక కార్యకర్తను పట్టించుకోలే, ఒక నాయకుని పట్టించుకోలే, వాళ్ళని ఇంకా పట్టించుకోకపోవడం కాకుండా చీప్గా చూడడం, ఇంకేమంటారు ఇక్కడ. కానీ అదే సమయంలో పార్టీ పడుకోబెట్టాలని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన కరీంనగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలని, దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. బీజేపీపై ప్రజలకు విశ్వాసం లేదని, ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని అన్నారు. కొత్తగా అధికారులకు వచ్చిన వారు విర్రవీగుతున్నారని, కేసులు పెడతారని, బెదిరిస్తారని పేర్కొన్నారు. ఎవరు భయపడొద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దయచేసి నేను కార్యకర్తలకు కూడా చెప్తాను, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు కూడా చెప్తాను, ఇలాంటి అహంకారాల కోసం దయచేసి మీ జీవితాలు పరంగా పెట్టకండి. తెలంగాణ ఉద్యమంలో మీ జీవితం పరంగా పెట్టిరు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో కూడా మీ జీవితాలు పరంగా పెట్టిరు, ఇప్పుడు కూడా మీ జీవితాలు పరంగా పెట్టి మీ కుటుంబాలను ఆగంజిద్దాం అనుకుంటారా మీరు? మీ కుటుంబాలని ఇంకా ఎన్ని రోజులు మీ కుటుంబాలకి వేదన? ఇంకా వీళ్ళ కోసం పని చేసుకుంటే జైలుకు పోతా అంటే ఇక మిమ్మల్ని కాపాడే నాదుడే ఉండడు. వీళ్ళకు అధికారం కోసం తప్ప మన ప్రజల ప్రయోజనాల కోసం కానీ, కార్యకర్తల ప్రయోజనాలు కానీ కార్యకర్తలు కనీసం పట్టించుకునే పరిస్థితి ఉండదు. దయచేసి ఇలాంటి వాళ్ళ కోసం మీరు జైలుకి వెళ్ళి అలాంటి పార్టీల కోసం జైలుకి వెళ్తే మాత్రం ఇక మిమ్మల్ని ఎవడు కూడా కాపాడలేడు. ఇక మీకు బుద్ధి రాదు, మీకు సిగ్గు రాదు అనే విషయం కూడా అర్థమవుతా ఉంది వాస్తవంగా చెప్పాలంటే. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంటే ఇట్లా రెచ్చగొట్టాలి, మీరు కేసులు పెట్టుకోండి, ఏదైనా చేయండి, మేము అండగా ఉంటాం, చూసుకుంటాం అని చెప్పాలి. చెప్పి రెచ్చగొడతాడు, మీరు పోయి మొత్తం రేవంత్ రెడ్డి డౌన్ అనుకుంటా మళ్ళీ నినాదాలు ఇచ్చుకుంటా అరెస్ట్ అవుతారు. మళ్ళీ అరెస్ట్ అయితే జైలు పోయిన తర్వాత పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇంకా రిలీజ్ కండి, అయిపోయింది. మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఏం చేయలేదు, ఇంకా బుద్ధి లేకుండా వీళ్ళతో ఉంటా అంటే మీ కర్మ, మిమ్మల్ని ఎవడు కూడా కాపాడలేడు. ఇంకేమంటారు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సర్పంచ్ వరకు అన్ని పదవులు మనమే ఉన్నప్పటికీ మనోడు గెలవాలని కష్టంతో పని చేయలేదని, అందుకే ఓడిపోయామన్నారు. ఎందుకు పని చేయలేదు అంటే మీ మీద ప్రేమ లేదు, అంటే ఆ విధంగా నీ పరిపాలన ఉందని, అంటే సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే పని చేయలేదంటే మీరు ఎంత ఏ విధంగా వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాలి. ఇంకా దానికి 32 యూట్యూబ్ ఛానళ్ళు అది దాన్ని కూడా మాట్లాడినావు. ఇక్కడేమో పొరపాట్లు జరిగాయని చెప్తున్నావు, మరి పొరపాట్లు ఎత్తి చూపింది ఎవరు? ఆ ఛానల్లే కదా. పొరపాట్లు జరిగి నువ్వే అంటావు, 32 ఛానల్ వల్ల నువ్వే అంటావు. అంటే ఒక విధానం లేనటువంటి దరిద్రుడి నువ్వని క్లియర్గా తెలిసిపోతా ఉంది వాస్తవంగా. తప్పులో సరిదిద్దుకుందామన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ స్థానాల్లో పోలైన ఓట్లు పరిశీలిస్తే ఇతర పార్టీల కన్నా మనమే ఆధిక్యంలో ఉన్నామన్నారు. ఓట్లు గంపగుత్తగా పడితే 5200 ఓట్లతో విజయం సాధిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్క బూత్లో 50 ఓట్లు ఎక్కువ వేస్తే 1,00,000 ఓట్లతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుగా వినోద్ కుమార్ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాగా సమావేశాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించగా ఎంపీ కేకే మాజీ మంత్రులు పోచారం కడెన్స్ రేర్ ఎన్నికల సన్నద్ధపై పార్టీ స్ట్రాటజీని వివరించారు. ఎవరు ఉండరు ఆ పార్లమెంట్ తర్వాత అందరూ పీకుడే, రాసి పెట్టుకోండి.
ఇక చూడండి, మాకు చేసింది ఏమిటి? కేటీఆర్పై క్యాడర్ ఆగ్రహం. పార్టీలో ఏండ్ల తరబడి పనిచేస్తున్నా మిమ్మల్ని గుర్తించలేదు, పూర్తిస్థాయి కమిటీలు వేయకుండా అధ్యక్షులతోనే కాలం గడిపారు. 10 ఏళ్లలో మాకు చేసింది ఏమిటి? ఇప్పుడు పార్టీ కోసం పనిచేయమంటే ఎలా అని పార్టీ క్యాడర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన కరీంనగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పలువురు నేతలు పార్టీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతల మధ్య విభేదాలు ఉన్నాయని, వాటిని పరిష్కారం చూపకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అసెంబ్లీ ఫలితాలపై ఇప్పటికీ సమీక్షించలేదని, అలాంటప్పుడు పార్టీ పరిచయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. సో ఈ చైతన్యం కావాలి. తెలంగాణ సమాజం మామూలు చైతన్యం కాదు. కాకపోతే ఈ బానిసత్వాన్ని నేర్పినటువంటి ఈ దొంగలు వీళ్ళు బానిసత్వాన్ని అలవాటు చేసి కొంతమందికి, పార్టీ క్యాడర్ పార్టీలో ఉన్న కొంతమందికి మాత్రమే, అందరికి కాదు, అలవాటు చేసి వాళ్ళను మీ చుట్టూ తిప్పుకుంటా ఉన్నారు. వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. పార్టీలో ప్రతి కార్యకర్త సహకారం ఉంటేనే పార్లమెంట్ ఎన్నికలు. ఏం లేదండి, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టిన కానీ ఒక్క సీట్ కంటే ఎక్కువ కూడా రాదు బీఆర్ఎస్ పార్టీకి. రాసి పెట్టుకోండి, ఒక్క సీట్ కంటే ఎక్కువ రాదు. అది ఫైట్ అంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఉంటుంది తప్ప వేరే ఏది ఉండదని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా గతంలో జరిగినటువంటి 10 సంవత్సరాలు జరిగిన పొరపాట్లను బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. లేకపోతే ఇంకా ప్రజలు మిమ్మల్ని ఇంకా ఎక్కడ పంపాలో అక్కడ పంపిస్తారు. ఏదో తమాషాలు అనుకుంటారు మీరైతే.